నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. ఇక విజయవాడ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ చాలా ప్రాంతాలు నీట మునిగే ఉన్నాయి. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా నీట మునిగిందని, ప్రస్తుతానికి ఆయన అక్కడ కలెక్టర్ ఆఫీస్లో బస చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొన్ని ఫేక్ వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. అండ్ ఇదంతా ఒక ఎత్తు అయితే, మరి మరో అంశం కూడా ఇప్పుడు అంతుపట్టని పరిస్థితిలో వైఎస్ఆర్సీపీకి ఉందంటూ ఇంకొక వార్త కూడా వినిపిస్తుంది. మరి ఏపీ రాజధాని అయినటువంటి అమరావతిలో మాత్రం ఎన్ని వర్షాలు కురుస్తున్నా కూడా ఎక్కడ ఒక చుక్క కూడా నీరు నిలవలేదంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ అడిగి మళ్ళీ విషయాలు తెలుసుకున్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం ఆదిత్య గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం సోషల్ మీడియా వేదికగా చూస్తూనే ఉన్నాం. ఇక విజయవాడ పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పొచ్చు. సాక్షాత్తు ఏపీ సీఎం రంగంలోకి దిగి దాదాపుగా మంత్రులందరినీ అలర్ట్ చేశారు. ప్రభుత్వ అధికారులను అలర్ట్ చేసేసి అక్కడ సహాయ చర్యలు చూస్తూ ఉన్నారు. అండ్ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొన్ని ఫేక్ వార్తలు కూడా వాళ్ళ మీడియాల ద్వారా వెల్లడిస్తున్నారని చెప్పేసి ఒక వార్త కూడా వినిపిస్తుంది. బాబుగారి హౌస్ నీట మునిగిందని, ఆయన కలెక్టర్ ఆఫీస్లో బస చేస్తున్నారంటే ఒక వార్త అయితే, వాళ్ళకి అంతుపట్టిన అంశం మరొకటి ఏంటంటే, ఏపీ రాజధాని అమరావతిలో మాత్రానికి ఇంత వర్షం పడుతున్నా కూడా ఎక్కడ ఒక చుక్క నీరు నిలవలేదు. అసలు ఈ నీరంతా ఎటెళ్ళింది అని అయోమయంలో ఉన్నట్టు ఒక వార్త వినిపిస్తుంది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అసలు అమరావతిలో ఎందుకు నీళ్ళు నిలవలేదంటారు? ఇప్పుడు ఆదిత్య గారు, అమరావతి గురించి మాట్లాడేటప్పుడు కృష్ణా జిల్లాలో కృష్ణా నది టోపోగ్రఫీ, భౌగోళిక పరిస్థితులు ఫస్ట్ తెలిసి ఉండాలండి. ఎప్పుడైనా నేను కృష్ణా జిల్లా వాడిని, మా ఊరు కూడా కృష్ణా కరకట్టకు ఆనుకుని ఉంటుంది. కృష్ణా కరకట్టకి బయట ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ బయట ఉండే ఊళ్ళు ఎట్లాగో మాది కరకట్టకి బయట ఉంటుంది. అమరావతి కూడా కరకట్టకి వెలుపల ఉందండి, కరకట్టకి లోపల లేదు. ఇప్పుడు మంతిన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం, హాస్పిటల్ ఉంది కదా, అవన్నీ కూడా లోపల ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఈ ప్రజావేదిక కూల్చింది కూడా కరకట్టకి లోపల వైపు ఉంది, అంటే కృష్ణా నది వైపు ఉందని కదా ఆయన కూల్చింది. కానీ దాని పక్కన ఉన్న ఇతర కట్టడాలని జగన్మోహన్ రెడ్డి గారు 2019లో పవర్లోకి వచ్చినప్పుడు కూల్చలేదు. అదొక్కటే కూల్చూరుకున్నాడు ఆయన. కొంతమంది స్వామీజీల మఠాలు కూడా ఉన్నాయి అక్కడ. తర్వాత ఒక ఎంపీకి చెందిన, బీజేపీ ఎంపీకి చెందిన ఫామ్ హౌస్, ఒక అతిథి గృహం ఉంది. ఇంకా అది నీళ్లలో కూడా వెళ్ళి కూడా ఎక్స్టెండ్ చేసి కూడా పిల్లర్స్ వేసి కట్టారు. వాటిని ఆయన పగలగొట్టలేదు. కరకట్ట అనేది బ్రిటిష్ టైంలో వేశారండి. అప్పట్లో వరదలు వచ్చినప్పుడు వరద స్ప్రెడ్ అయిపోయేది ఓళ్ళ మీదకి. అప్పుడు బ్రిటిష్ టైంలో ఏం చేశారంటే, దీన్ని ఆపటం కోసం, వరదని ఒక కట్టడి చేయటం కోసం కరకట్ట అని వేసేసారు. అది ఫ్లడ్ రిస్ట్రిక్షన్ కోసం వేసిన కట్ట అనమాట, ఒక రిటైనింగ్ వాల్ లాంటిది. అంటే అది చాలా స్ట్రాంగ్గా వేశారు ఆ బండ్. అప్పట్లో ఇంత మిషనరీ కూడా లేదు. బళ్ళతో తీసుకొచ్చి వేసి వాటిని పశువులతో తొక్కించి, అంటే దీనికోసం బలం, గట్టిదనం రావటం కోసం అట్లా చేసిన బండ్ అది. ఆ బండ్ బయటికి నీళ్ళు వెళ్ళే అవకాశం లేదండి. ఇవాళ కొంతమంది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో అది మునిగిపోయింది అన్నట్టు కూడా గ్రాఫిక్స్ చేసేసారు, కానీ అది మునగలేదు. కానీ ఈ మంత్రి సత్యనారాయణ రాజు గారి హాస్పిటల్ అయితే నీళ్ళు వచ్చిన మాట వాస్తవం. అది ఎవాక్యువేట్, అది ఖాళీ చేయించి బయటకు కూడా పేషెంట్స్ని, వాళ్ళ అతిథుల్ని తీసుకొస్తున్నది మనం చూసాం. అది వీడియోల్లో చూసాం. అది పక్కా. అది ఎందుకంటే బాగా దిగువను కట్టారు. ఇది చంద్రబాబు నాయుడు గారిది కానీ, ప్రజావేదిక కానీ కరకట్టకు ఆనుకుని కట్టారు. అంటే కృష్ణానది కన్నా చాలా ఎత్తు మీద ఉన్నాయి. అవి అంత మునిగే సందర్భం రాదు, వెరీ రేర్. ఇప్పుడు దాదాపు ఒక 60-70 ఏళ్లలో రానంత వరద వచ్చినా కూడా ఇప్పుడు కూడా అది ఎఫెక్ట్ కాలేదు. ఇప్పుడు మీరు అడిగారు అమరావతి మునక్కపోవటం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఆశాభంగంగా ఉందని. వాళ్ళు ఏమనుకున్నారంటే, చాలామంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు గతంలో కూడా ప్రచారం చేసింది వరద వస్తే ఇది మునిగిపోద్దని. వరద వస్తే అమరావతి మునిగే, అంటే ఇప్పుడు అమరావతి అనేది కరకట్టకి బయట తీసుకున్నదండి. అంతకుముందు పొలాలుగా ఉన్నప్పుడు కూడా అది ఎప్పుడు మునిగిపోయిన సందర్భం లేదు, రాదు. అట్టగనక మునిగిపోతే కరకట్ట యువతలో ఉన్న అన్ని ఊళ్ళు కూడా మునగాలి. ఎప్పుడైనా వరద వచ్చినప్పుడు లంక గ్రామాలు, లంక అంటే రేవుకు మధ్యలో ఉండే లంకలు మునుగుతాయండి. లేదు కరకట్టకు అవతలేపు ఉండే కట్టడాలు ఏమైనా ఉంటే అవి మునుగుతాయి. నీళ్ళు వస్తే ఒక 2 రోజులు ఉంటాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి. మళ్ళీ ఆ తర్వాత ఏమి ఎఫెక్ట్ చేయవు కూడా. అది కృష్ణా జిల్లా భౌగోళికంగా కృష్ణా నది గురించి తెలిసిన వాళ్ళకు ఉండే అవగాహన అది. ఈ అమరావతికి తీసుకున్న 33,000 ఎకరాలు కరకట్టకిను కృష్ణానదికి మధ్యలో లేదు.
కృష్ణానదికి కరకట్టకి మధ్యలో మెట్ట పొలాలని ఉంటాయి. అంతకుముందు అవి పొలాలు. ఇప్పుడు కొంతమంది కన్వర్ట్ చేసుకుని మరీ విజయవాడకు దగ్గరగా ఉన్న సాట గెస్ట్ హౌస్లు కట్టుకున్న మాట వాస్తవం. అది పర్మిషన్లు ఇచ్చారు. అది పర్మిషన్లు ఇవ్వటం కరెక్ట్ అని నేను చెప్పను. డెఫినెట్గా అది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో తర్వాత ఎకలాజికల్ గైడ్ లైన్స్కి వ్యతిరేకమే అక్కడ కట్టడాలు చేయటం అనేది. గతంలో పాకలు వేసుకునేవాళ్ళు, పూరిపాకలు, ఏదైనా గొడ్ల సావిళ్ళు లాంటివి అంతే. అయితే ఇప్పుడు అది ఆయన మరి ఎందుకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మరి పర్యావరణాన్ని గురించి చెబుతున్న వ్యక్తి ఎందుకు కొట్టేయలేదో మనకు అర్థం కాదు. ఇప్పుడు ఇది మునిగిపోతుందేమోనని చూసి మునగపోయేటప్పటికి నిరుత్సాహపడిన మాట వాస్తవం. ఇప్పుడు కాదు, ఇట్లాంటి వరద ఎప్పుడు మునుగుతుందంటే అది కరకట్ట తెగిపోవాలండి. కరకట్ట అంత ఎత్తుకి వరద వచ్చి తెగిపోతే మునిగే మాట వాస్తవం. కానీ ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ కంట్రోలింగ్ ఇది ఉంది, అక్కడ ఫెసిలిటీ ఉంది. తర్వాత ఎక్కువ రిటైనింగ్ పవర్ అక్కడ రిజర్వాయర్కి లేదండి. 1 TMC 2 TMC పవరే అది అక్కడ ఉన్న రిజర్వాయర్ కెపాసిటీ. దాన్ని ఏంటంటే వచ్చే వాటర్ని రెగ్యులరైజ్ చేసి కెనాల్లోకి డైవర్ట్ చేయటమే తప్ప ఎక్కువ జలాశయం నిలబెట్టలేదు అది. అందుకే పులిచింతల్లో కట్టారు రిజర్వాయర్గా. నాగార్జున సాగర్ నుంచి వచ్చే ఎక్సెస్ వాటర్ని పులిచింతల్లో రిజర్వాయర్గా పెట్టుకోవడానికి కట్టారు. అది ప్రకాశం బ్యారేజ్ పర్పస్ అది కాదు. ప్రకాశం బ్యారేజ్ది ఏదో ఒక 2 TMC వాటర్ ఎంతో అంతే దాని కెపాసిటీ. అంతవరకు అది ఫుల్ఫిల్ చేస్తుంది. దాదాపు 60 సంవత్సరాల క్రితం కట్టినా కూడా ఇవాళకి కూడా పర్ఫెక్ట్గా చేస్తుంది. రాత్రి 4 బోట్లు వచ్చి 68వ గేట్కి తగిలి కొంత డ్యామేజ్ జరిగిందని అంటున్నారు. ఒక పిల్లర్ కూడా కాదు, సిమెంటు బీమ్ ఒకటి ఇరిగిపోయింది. మరి అవి ఎంత పవర్ఫుల్గా వచ్చి కొట్టినాయి అంటే ఆ బోట్స్ ఇసుకతో నింపున్న బోట్లు అవి ఎక్కడో కట్టేస్తే తెగిపోయి వచ్చినాయి. బహుశా ఈ జగైపేట దగ్గర ఇంకా ముందు ఎక్కడి నుంచో వచ్చినాయి, ఇంకా ఎగువ ప్రాంతం నుంచి. వాటి కంట్రోల్ లేదు. ఇక అవి తెగిపోయి వచ్చేటప్పుడు ఎవరు ఆపలేరు. వచ్చేసి అవి రాత్రిపూట వచ్చినాయి కదా, అది 4 ఒకే గేట్కి తగలటం అనేది కొంత అనుమానాస్పదంగా ఉందని అంటున్నారు ఇరిగేషన్ అధికారులు. వస్తే 4 గేటుల దగ్గర అక్కడో ఇక్కడో 70 గేటుల్లో ఎక్కడైనా వెళ్ళి తగలాలి, కానీ ఆ ఒక్క గేట్ దగ్గరికి వెళ్ళి తగలటం అనేది ఏమన్నా మానవగా చేసిన కుట్ర అని కూడా ఆలోచిస్తున్నారు. మనమే ఇప్పుడు చెప్పలేము యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే ఎవరన్నా మానవ ప్రభావితంగా జరిగిందా మనం చెప్పలేము. కానీ డ్యామేజ్ అయితే జరిగింది. అది ఏ స్థాయిలో జరిగిందో ఇప్పుడు మనం చెప్పలేము. అయితే ఇప్పుడు మీరు అడిగారు అమరావతి మునకపోవటం వాళ్ళకి ఇదని. అమరావతి దగ్గర SRM యూనివర్సిటీ మునిగిందని గ్రాఫిక్స్ పెట్టారు. తర్వాత వీడియోలు తీసి చూపించారు. ఎక్కడ లేదు. హైకోర్టు దగ్గర కూడా ఏం లేదు. భారీ వర్షానికి ఆ కొద్దిసేపు మన ఇళ్ల ముందు నిలిచే నీళ్ళలాగానే నిలిచి తర్వాత అవి వెళ్ళిపోయినాయి తప్ప తర్వాత 1, 2 అది దాంట్లో నుంచి 2 వాగులు వస్తాయండి. ఒకటేమో పాలవాగు, ఒకటేమో ఇంతకుముందు కొండ వీటి వాగు. ఈ 2 కూడా రెగ్యులరైజ్ చేశారు అప్పటికే. ఎందుకంటే వాటికి కూడా రెగ్యులేటర్స్ పెట్టి ఎక్సెస్ వాటర్ వస్తే వాటిని కృష్ణా ప్రకాశం బ్యారేజ్లోకి వెళ్ళి కలిసే విధమైన ఏర్పాటు ఉంది. దాన్ని ఇంకా కూడా స్ట్రీమ్ లైన్ చేశారు. కాబట్టి తెలియని వాళ్ళు అనుకోవటమే కానీ అమరావతి మునిగిపోయిందనే ప్రచారం విజయవాడలో మునగటానికి ప్రధాన కారణం ఆదిత్య గారు 200 సంవత్సరాల్లో ఎప్పుడు పడనంత 30 సెంటీమీటర్ల వర్షం ఒక 24 గంటల్లో పట్టడం వలన ఒకటి. తర్వాత బుడమేరు వాగు, అది అంతకుముందు కూడా ఎప్పుడైనా ఇట్లా విజయవాడని కొంత ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. కానీ గత 5 సంవత్సరాలుగా దానికి సరైన మెయింటెనెన్స్ చేయకపోవటం వలన అందులో గుర్రపు డెక్క ఇతర పూడికలు ఏర్పడి అదంతా కూడా బాగా స్ప్రెడ్ అయిపోయింది. కొత్తపేట, పాత రాజేశ్వరపేట, కొత్త సింగనగర్ ఇవన్నీ మునగటానికి ప్రధాన కారణం. ఇంకోటి ఏంటంటే 80% విజయవాడ మునగటం అనేది ఇంతవరకు చరిత్రలో జరగలేదు. ఇప్పుడు జరగటానికి ప్రధానమైన కారణం ఏంటంటే భారీ వర్షాలు పట్టడం, అది తక్కువ స్వల్పకాలంలో ఎక్కువ వర్షం పట్టడం కూడా కారణం. అంతే తప్ప అమరావతి ఇంకా అంత వర్షం పడినా కూడా అమరావతి అయితే మునగదండి. థ్యాంక్ యూ అండి.